సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. నీటి వృధా చేయకండి, భావితరాలకు అందించే విధంగా బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి కరుణకుమార్, జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలోని దోమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి కరుణకుమార్ మాట్లాడుతూ నీటిని వృధా చేస్తే భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకే కాకుండా ఇతర జీవరాశులకు ప్రాణదానమైన సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేడు పలు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నీటి వినియోగం ఎక్కువవుతుందన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, భారతదేశంలోని అత్యున్నత నగరాల్లో ఒకటైన బెంగళూరుని ఉదాహరణగా చెప్పుకోవచ్చున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే సూచనలున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ అధికారులు, దోమ జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనేది యావరేజ్ డీప్ వాటర్ లెవెల్స్ మనకు రికార్డ్ అవుతుంది. నేషనల్ వాటర్స్ డే సందర్భంగా ఇక్కడ మనకు మంచి వర్క్షాప్ నిర్వహించుకున్నాం. దీనికి పెద్దలు ఏపీసీ సెక్రటరీ గారు, ఎస్సీ గారు, పీడీ గ్రౌండ్ వాటర్ మరియు ఇతర సిబ్బంది కూడా ఇక్కడ సమావేశమైంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా చక్కగా మంచి ప్రెజెంటేషన్ ద్వారా ప్రపంచానికి లేదా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన కుటుంబానికి, సొసైటీకి నీటిని నేచర్ రిసోర్సెస్ ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవాలి, ఫ్యూచర్కి ఏ విధంగా అనేకమైనటువంటి కారణాలు ఈ నీటి వాడకం అనేది అందరికీ తెలియజేస్తూ ఏదైతే ఐక్యరాజ్య సమితి ఇచ్చిందో మనం కూడా పట్టుబడి మన గ్రామ స్థాయి నుంచి, అంటే క్షేత్రస్థాయి నుంచి మన దేశ స్థాయి వరకు ఈ యొక్క నీటిని శాంతియుతంగా వాడుకోవడానికి నేర్చుకోవాలి. నీటిని వృధా చేయడం నా ప్రియమిత్రమైనటువంటి రాజశేఖర్ గారు చెప్పినట్టుగా నీటిని మనం వృధా చేయకుండా వాడుకునే పద్ధతి అనేది ముఖ్యంగా నేను ఈ యొక్క ప్రపంచ నీటి దినోత్సవం రోజు ప్రజలందరికీ పిలిపించేది ఏదైతే మనం వాటర్ హార్వెస్టింగ్ కిట్స్ ఉన్నాయి, ఆ వాటర్ హార్వెస్టింగ్ కిట్స్ ఇంప్పుడు ఉంటున్నారు. ప్రతి ఇంట్లో కాకుండా అవసరం. ఎక్కడ కూడా మీరు అవకాశం లేకుండా నీరు ఇంకడానికి అవకాశం లేకుండా మొత్తం అంతా కూడా రోడ్లు ప్లాస్టిక్గా చేస్తే నీరు కిందకి భూమిలో ఎప్పుడైతే వెళ్తారో అది అనేకమైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ నీటిని శాంతియుతంగా మనం వాడుకోవాలంటే ఈ కన్సర్వేటివ్ మెథడ్స్, ఇలాగ మన ఇంజనీర్ గారు చెప్పిన కన్సర్వేటివ్ మెథడ్స్, మన ఎక్కడైతే చెరువుల్ని కాపాడుకోవాలి, చెరువుల్ని, నదీ తీరాలని, అలా అన్నింటినీ కూడా మనం కాపాడుకుంటూ ఈ యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక అలార్మింగ్ ఇష్యూ ఏంటంటే చిత్తూరు జిల్లాలో గంజాయిని తరలిస్తున్న 5 వ్యక్తులతో పాటు ఒక ఆటో, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు గంగవరం సిఐ కృష్ణమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బైరెడ్డిపల్లి మండలం కైగల్ గ్రామం వద్ద ఆటోలో తరలిస్తున్న 10 కేజీల గంజాయిని, ఆటోతో పాటు 7 మందిని నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పలమనేరు నుండి అక్రమ రవాణా చేస్తూ బైరెడ్డిపల్లి, వికోట గ్రామాలలో విక్రయం చేస్తున్న ముఠా విశాఖపట్నం, తూని నుండి తక్కువ ధరకు తీసుకుని వచ్చి పలమనేరు చుట్టుప్రక్కల గ్రామాలు, కర్ణాటక రాష్ట్రంలో అధిక ధరకు విక్రయించి లక్షల లాభాలు పొందుతున్నారని, వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి కైగల్ గ్రామం వద్ద ఉన్నారనే సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి కైగల్ గ్రామానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్టు తెలిపారు. ఎస్ఐ బైరెడ్డిపల్లి గత కొంతకాలంగా ఈ బైరెడ్డిపల్లి, పలమనేరు, వికోట ఈ పరిసర ప్రాంతాల్లో ఈ గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని సమాచారం ఉంది. దానిపైన మేము నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎస్ఐ బైరెడ్డిపల్లి, నేను మరియు స్టాఫ్ అంతా కూడా ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ కైగల్ బ్రిడ్జ్ దగ్గర
కొంతమంది వ్యక్తులు ఈ గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రాబడింది. మేము అక్కడికి వెళ్ళి చేరుకొని చూస్తే అక్కడ మొత్తం టోటల్గా 7 మంది వ్యక్తులు ఒక 4 మోటార్ సైకిళ్ళు ఒక ఆటోలో వచ్చి అక్కడ అంతా సమావేశమై అక్కడ గంజాయి కూడా అతను తెచ్చిన గంజాయిని అమ్ముకోవడం, తర్వాత సప్లై చేసుకోవడం, అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నారు. మేము వాళ్ళని పట్టుకొని మా అదుపులోకి తీసుకొని మనం విచారిస్తే మొదటగా ఈ సలీం అనే అతను మన పొలంనేరు ప్రాంతానికి చెందిన సలీము ప్లస్ వెంకటేష్, వీళ్ళిద్దరూ కూడా చింతపల్లి పరిసర ప్రాంతాల్లో, చింతపల్లి విశాఖపట్నం అటుపక్క పరిసర ప్రాంతాల్లో అక్కడి నుంచి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెచ్చుకోవడం జరుగుతుంది. అక్కడ గంజాయి తెచ్చుకొని అక్కడ ఒక కేజీ ఒక 5,000 రూపాయలకి తెచ్చుకుంటారు. 5,000 రూపాయలు తెచ్చుకొని ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క ఒక కేజీ ప్యాకెట్ సుమారుగా ఒక 20 నుంచి 30,000 ఇంకా అధికంగా ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటే కూడా 40,000 కూడా అమ్ముకునే అవకాశం ఉంది. ఈ తెచ్చిన ఈ గంజాయి అంతా కూడా వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి కూడా సప్లై చేస్తూ ఉంటారు. దాంట్లో ఇతని పైన ఈ సలీం వాళ్ళిద్దరు వచ్చేసి అక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళు, చింతపల్లి ఏరియా నుంచి తెచ్చుకున్న వాళ్ళు సలీం అతను, వెంకటేష్ అన్న వాళ్ళ పైన కూడా ప్రీవియస్లీ కూడా గంజాయి కేసులు ఉన్నాయి. ఈ సలీం పైన పొలంనేరులో 3 కేసులు, గంగవరంలో 1 కేసు, నెల్లూరులో 1 కేసు, మరియు మ్యాంగ్లూరులో, కర్ణాటక రాష్ట్రం మ్యాంగ్లూరులో 1 కేసు, మొత్తము 6 కేసులు ఉన్నాయి ఇతని పైన. మెయిన్ ఇతను చూసి సలీం పొలంనేరు మండలానికి చెందిన అతను, మరియు వెంకటేష్ ఇతను ఆటో డ్రైవర్గా ఉంటాడు పొలంనేరులో. ఇతని పైన కూడా 1 కేసు గంజాయి కేసు ప్రీవియస్లీ కూడా ఉంది. తిరుపతి గంగమ్మ ఆలయంలో 1,00,000 కుంకుమార్చన హోమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించే 1,00,000 కుంకుమార్చన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పూజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే కుంకుమార్చనకు అమ్మవారి భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని గంగమ్మ ఆశలు పొందారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.